కురిసినటువంటి వానలకు గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రధాన రహదారులన్నీ కూడా పూర్తిగా గుంతలమై ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులను ఈరోజు బేరీజ్ వేసుకొని వెంటనే రాబోయేటువంటి 15-20 రోజుల్లో ఆ గుంటలన్నీ కూడా పూడ్చి రోడ్లను మరమ్మతులు చేసేటువంటి కార్యక్రమాన్ని వెంటనే చేయాలని చెప్పి ఈరోజు తీర్మానించుకోవడం జరిగింది. రెండో ముఖ్యమైనటువంటి విషయం, గుంటూరు నగరంలో ఉన్నటువంటి శానిటేషన్ ప్రాబ్లంని పూర్తిగా రూపుమాపేటువంటి విధంగా అవసరమైనటువంటి కార్యక్రమాలు, వాటికి అవసరమైనటువంటి వెహికల్స్తో పాటు ఈ ఆటోస్ ఏదైతే గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల పూర్తిగా పక్కన పడిపోయినటువంటి ఈ ఆటోస్ని వెంటనే మరమ్మతులు చేయాలని చెప్పి పరిస్థితులు ఉన్నాయి. అవసరమైనటువంటి శానిటేషన్ సిబ్బంది కొంత కొరత ఉండడం వల్ల ఆ కొరతను కూడా తీర్చేటువంటి విధంగా దాదాపు ఒక 100 మంది శానిటేషన్ సిబ్బందిని నియమించుకునేటువంటి విధంగా, అలాగే ఏదైతే షిల్ట్ తీసిన తర్వాత అవసరమైనటువంటి నైట్ శానిటేషన్ ప్రాసెస్ని కూడా గుంటూరు నగరపాలక సంస్థలో ప్రారంభించాలని చెప్పి కూడా ఈరోజు సమావేశంలో తీర్మానించుకోవడం. ప్రజలకు మంచి సౌకర్యాలు ఇవ్వాలి, మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలన్న బాధ్యతలు ఇచ్చి కార్పొరేషన్ స్టాఫ్ను వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చేస్తే కొంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందన్నటువంటి భావంతో ఈ నిర్ణయం కూడా చేయడం అనేటువంటి జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఏదైతే మనకు స్వచ్ఛ భారత్లో కాన్సెప్ట్ ఉందో దాని ప్రకారంగా ఈ ట్రాలీ లెటర్లో కుప్పర్లు అనేటువంటివి స్లోగా బ్యాన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత మాన్యువల్గా చెత్త లాగడం అనేటువంటిది కూడా అన్హ్యూమన్గా భావించి దాన్ని కూడా ఏవైనా ఈ ఆటోస్ కమిషనర్ గారు చొరవ తీసుకొని ఒక 100 ఆటోస్ని రిపేర్లోకి ఆందోళన తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా వీలైతే ఇంకొక 100 ఆటోస్ కూడా కొనుక్కోవడానికి అవకాశం ఉంది. సో మా కేంద్ర మంత్రి చొరవతో 24 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇంతవరకు ఆర్థికంగా సఫలం అవుతున్నటువంటి కార్పొరేషన్కి నిధులు ఇవ్వడం ద్వారా ఈరోజు కలెక్టర్ కార్యక్రమాన్ని కూడా పర్యవేక్షణ చేయాల్సిందిగా కేంద్ర మంత్రి ప్రజలకు మంచి సౌకర్యాలు ఇవ్వాలి, మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలన్న డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన స్టాటిస్టిక్స్ ప్రకారం దగ్గర 30,000 స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయి. అయితే ఈ 30,000 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారం అక్కడ ఎన్లిస్ట్ అయినటువంటి ఒక ఎన్జిఓకి ఎంట్రెస్ట్ చేశారు. వాటికి ఏబీసీ యాక్టివిటీస్ టేకప్ చేశారు. అది జూన్లో ఈ గుంటూరు కార్పొరేషన్ స్టార్ట్ చేశారు. అయితే మనకున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రకారం రోజుకి 25 నుంచి 30 మాత్రమే ఆపరేషన్ చేయగలుగుతుంది. దానికి గౌరవ మినిస్టర్ గారు చెప్పారు, దాన్ని ఇంక్రీజ్ చేసి వీలైన త్వరగా డాగ్స్ని మనము ఆపరేషన్స్ కంప్లీట్ చేయగలిగితే తద్వారా డాగ్స్ నుంచి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పారు. వీఆర్ ప్లానింగ్ 1 మంత్లో దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ప్రొవైడ్ చేసుకుని పర్ డే 150 డాగ్స్ ఆపరేషన్స్ జరిగే విధంగా పెట్టుకొని హౌస్ అన్నీ కూడా అక్కడికి తీసుకెళ్తాం. ఎవరైనా ఓనర్ వస్తే తీసుకెళ్తే వాళ్ళకి ఫైన్ వేసి ఇస్తాం. ఫస్ట్ టైం అండర్టేకింగ్ తీసుకొని, సెకండ్ టైం కూడా అదే పరిస్థితి జరిగితే మాత్రం చట్టపరంగా యాక్షన్ తీసుకునే దాన్ని కూడా చర్యలు తీసుకున్నాం. హౌస్ విషయంలో అలా డాగ్స్ చేయలేకపోతుంది, దానివల్ల అది సఫర్ అవుతుంది. సో మనకి ఈ ఆటోస్ నెల ఆఖరిలోపు అన్ని ఈ ఆటోస్ కూడా రిపేర్ చేసి దాదాపు 200 ఈ ఆటోస్ వర్క్ చేసేలాగా ప్లాన్ చేసుకున్నాము. దీంతో మనకి శానిటేషన్ ఇంప్రూవ్మెంట్ కనిపించే అవకాశం ఉంది. దాంతోపాటు మనం ఏదైతే ఈ ఆటోస్కి కావాల్సిన ట్రాన్స్పోర్ట్ స్టేషన్స్ కానీ, ఎక్కడైతే ఇన్ సమ్ ఏరియాస్ దేర్ ఇస్ రిక్వైర్మెంట్ సిల్క్ క్లీనింగ్కి కానీ, కమర్షియల్ వేస్ట్ క్లీనింగ్కి కానీ, ఇలాంటి దాంట్లో సెపరేట్ మెకానిజం తీసుకొని రావడానికి కూడా అంతా కూడా డిస్కషన్ జరిగింది. మనకి రాబోయే ఫ్యూ డేస్లో డెఫినెట్గా మనకి గుంటూరు ప్రజలకి అండ్ ముఖ్యంగా ఈ యాక్టివిటీస్ అన్నింటిలో కూడా మనకి ప్రజల్ని కూడా భాగస్వామ్యం చేసే విధంగా కొన్ని నైబర్హుడ్ రెసిడెంట్ అసోసియేషన్స్ కానీ, కాలనీ అసోసియేషన్స్ని కానీ, నైబర్హుడ్ కమిటీస్ లాగా కూడా వాళ్ళ ఫీడ్బ్యాక్, వాళ్ళ మానిటరింగ్ కూడా ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసుకుని డెడ్ లైన్లు పెట్టుకుంటే తప్పించి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వని చెప్పి ఓన్లీ 2 తీసుకున్నాం. ఒకటి వాట్ హోల్స్ క్లోజ్ చేసుకోవటం, కొత్త రోడ్లు అత్యవసరంగా అవసరమైన చోట రోడ్లు వేయటం, రెండోది శానిటేషన్ మీద ఇంపార్టెంట్ థింగ్స్, అడిషనల్ ఆటోస్ రావటం, జీటీఎస్లు బిల్డ్ చేయటం, 4 జీటీఎస్లు,
అవి దాదాపుగా 15 crores అవుతుంది అన్నారు. కాకపోతే లాంగ్ టర్మ్ దృష్ట్యా ఆ 4 GTS కంపల్సరీగా పెట్టాలి. పెట్టకపోతే ఈ ఆటోస్ వేస్ట్ కలెక్ట్ చేసుకొని సిటీ మొత్తం ట్రావెల్ చేసి ఎక్కడో ఉన్న డంప్ యార్డ్కి వెళ్ళలేని పరిస్థితి ఉంది. మనకున్నవి 200 ఈ ఆటోస్ మాత్రమే ఉన్నాయి. ఇవి ఎక్కడికొకటికి ఒక చాట గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ తీసుకెళ్ళాలి. ఒక 4 బిల్డ్ చేస్తేనే లాంగ్ టర్మ్లో మనకి శానిటేషన్ ఇష్యూ అనేది పోతుంది. కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో బిల్డ్ చేయాలి. దీనికి ప్రజలు కూడా సహకరించాలి. మేము కూర్చొని మాట్లాడతాం వాటి మీద ఏమన్నా అపోహలు ఉంటే. సో అలాంటివి కొత్త రోడ్లు, నైట్ టైం శానిటేషన్లో ట్రాక్టర్స్ అవసరం ఎక్స్ట్రా మనకి, వాటిని అవసరమైతే లీజ్ బేసిస్ మీద తీసుకొనైనా ఇమ్మీడియట్గా వర్క్ చేసి వితిన్ 30 to 45 డేస్లో గుంటూరు పట్టణంలో బోత్ శానిటేషన్ మీద కానీ రోడ్స్ మీద కానీ క్లియర్గా డిఫరెన్స్ కావాలి అని మేమందరం ఈరోజు కమిషనర్ గారితో కూర్చొని మాట్లాడాం. వారు కూడా ప్రామిస్ చేశారు 30 to 45 డేస్లో అందరూ చూడాల్సిందే, చేంజెస్ చూడాలి. తప్పకుండా చూస్తామని మేము ఆశిస్తా ఉన్నాం. చూడకపోతే మళ్ళీ మేము ఇక్కడికి వచ్చి మళ్ళీ రివ్యూ పెడతాం.